అక్రమ కేసులు కడితే అగ్గిరవ్వలయ్యగబడతాం, పులులను నువ్వు బంధిస్తే పంజా విసురుదు కలబడతాం, పులులను నువ్వు బంధిస్తే పంజా విసురుదు కలబడతాం. జాగోరే 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 జాగోరే. అక్రమ కేసులు కడితే అగ్గిరవ్వలయ్యగబడతాం, పులులను నువ్వు బంధిస్తే పంజా విసురుదు కలబడతాం, పులులను నువ్వు బంధిస్తే పంజా విసురుదు కలబడతాం. జాగోరే 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 జాగోరే. అక్రమ కేసులు కడితే అగ్గిరవ్వలయ్యగబడతాం, పులులను నువ్వు బంధిస్తే పంజా విసురుదు కలబడతాం, పులులను నువ్వు బంధిస్తే పంజా విసురుదు కలబడతాం. జాగోరే 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 జాగోరే. విన్నారుగా పాట. ఇది ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ యొక్క పరిస్థితి. మామూలుగా వాళ్ళ యొక్క భావజాలాన్ని వాళ్ళ దీన్ని మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఎవడో నోరెత్తడానికి వీల్లేదు, తొక్కి అవతల పడేద్దాం, కేసులు పెడదాం, ఊరూరా తిప్పుదాం, వీళ్ళ సంగతి చూద్దాం అని చెప్పని అత్యంత పాశవికంగా, అత్యంత అమానుషంగా, అన్యాయంగా అసలు చట్టాలను పూర్తిగా తుంగలోకి తొక్కి వాళ్ళని వేటాడినటువంటి పరిస్థితి. కానీ ఫలితాలు ఎలా వచ్చాయి అన్నట్టయితే ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం, ఎంతగా మీరు అణిచివేయాలని చూస్తే అంతగా మేము రాటు తేల్తాం అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు తయారయ్యాయి అనేది వాస్తవం. ఎందుకంటే ఈ భారతదేశంలో స్వేచ్ఛ కోసం ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం ఇది. అలాంటి చోట వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, సాక్షాత్తు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలరాస్తామని చెప్పానంటే దానికి సహజంగానే ఇదే స్పందన ఉంటుంది. ఇది కనీస మాత్రం గ్రహించకుండా పనులు చేసుకొని బతికేటువంటి కుర్రాళ్ళని కానీ, రాజకీయ నాయకులని కానీ, మేధావులని కానీ, లేదు వయోభారంతో ఉన్నటువంటి జర్నలిస్టులని కానీ ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఏదో పవర్ ఉంది కదా అని చెప్పని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఫలితం ఏమైందంటే ఎంతమందినైతే అరెస్టు చేశారు, దాదాపుగా అరెస్టు చేసినటువంటి వాళ్ళలో 98% మంది వరకు కూడా అందరూ కూడా ఈ రోజున సోషల్ మీడియాలో వాళ్ళంతా యాక్టివ్గానే ఉన్నారు. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. అంటే ఏమైంది, అనవసరంగా అపప్రద పాలవుతున్నారు తప్ప దానివల్ల వాళ్ళకి ఒరిగింది లేదు, జరిగింది లేదు. కానీ వైసీపీకి మాత్రం చాలా గణనీయంగా లాభించిందని చెప్పాను. వైసీపీలో వాళ్ళకి వైసీపీ పట్ల అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక సైనికులుగా తయారయ్యారు, ఒక వారియర్స్గా, పోరాట సోషల్ మీడియా వారియర్స్ కింద తయారైనటువంటి పరిస్థితి. ఆ విధంగా మలిచినటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడికే దక్కుతుంది. సో ఈ సంగతి ఇలా ఉంచినట్టయితే ఈ వీళ్ళ యొక్క పోరాట పటిమ ఎంత దాకా వెళ్ళిందంటే సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం ఆకర్షించిందని చెప్పాలి. అంత దాకా వెళ్ళింది. అంటే సహజంగా వీళ్ళని అరెస్ట్ చేయటాలు, కోర్టులకు వెళ్తాలు, సుప్రీంకోర్టులకు వెళ్తాలు, అక్కడి నుంచి రావడం, మళ్ళీ వీళ్ళు ఇది చేయడం, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సహజంగా వెళుతుంది కదా. నిజంగా ఆశ్చర్యం అనమాట. ఏంటి ఒక మనిషి కోసం, ఒక పార్టీ కోసం వీళ్ళు ఇంతగా పనిచేస్తున్నారా? ఇది బహుశా భారతదేశంలోనే ఈ సోషల్ మీడియా వారియర్స్ ఇంత బలంగా ఏ పార్టీకి కూడా ఉండరు కాబట్టే నరేంద్ర మోడీ గారు వీళ్ళ యొక్క దీన్ని గుర్తించారు. ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి సరే ఇక అధికారం చేతిలో ఉంది కాబట్టి నోటికి వచ్చినట్టుగా అవాకులు చెవాకులు పేలటం, సబ్జెక్టు గురించి మాట్లాడకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేటువంటిది చెలరేగిపోయి చేస్తున్నటువంటి చర్యలు టీడీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా. దాంతో సమానంగా జనసేన కూడా ప్రయాణం చేస్తుంది. మరి బీజేపీ చేయడం లేదు కాబట్టి బీజేపీ ఈ విషయంలో అంత యాక్టివ్గా లేదు అనేటువంటి అంశాన్ని కూడా నరేంద్ర మోడీ గారు గమనించారో తెలియదు. లేదు అన్నట్లయితే మాకు మద్దతుగా మీ వాళ్ళు మాట్లాడటం లేదనేటువంటి ఫిర్యాదులు ఇటు టీడీపీ నుంచి బహుశా వెళితే దానికి స్పందనగా, ఎందుకంటే ఇది అధికారిక సమావేశం కదా, ఆయన వ్యాఖ్యానించింది ఏంటంటే ఏదో ఒక చిట్ చాట్లో మాట్లాడిందే తప్ప ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే కాదు. సో అలా చెప్పారో తెలియదు. కానీ దాని మీద ఆయన మీరు కూడా బలంగా ఉండాలి వైసీపీ దీనిలాగా అనేటువంటి ఒక ప్రస్తావన
తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైసీపీ అణచివేత విధానాల మీద, అప్రజాస్వామ్య విధానాల మీద, లేదంటే సగటు ప్రజలకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ని వైలేట్ చేయటం మీద, దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కాబట్టి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితి రెండు పార్టీలు. మరి ఆ పని బీజేపీ సోషల్ మీడియాలో ఎందుకు చేయడం లేదంటే వెరీ సింపుల్. బీజేపీలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది అందరూ అని కానీ దాదాపుగా ఎక్కువ మంది అందరూ కూడా ఏంటంటే కొంత ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ, ఒక ఎడ్యుకేషన్ ఉన్నటువంటి డిగ్నిఫైడ్ వీళ్ళు ఉన్నారు అందులో, ఏది అధికార ప్రతినిధులు. కాబట్టి సహజంగానే వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎంత పార్టీలు వాళ్ళు అధికారాన్ని షేర్ చేసుకున్నా కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకుని ఆ స్థాయికి దిగజారి అయితే వాళ్ళు మాట్లాడలేరు. విపక్షంలా ఉంది కాబట్టి వైసీపీ విపక్ష పాత్ర పోషిస్తుంది. మరి వీళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి అరాచకాలని, అక్రమాలని, వీటన్నిటినీ కూడా భుజానికి ఎత్తుకొని చేయాలంటే సహజంగానే వాళ్ళ కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు. ఇది నరేంద్ర మోడీ గారు గమనించాల్సినటువంటి ఇది. సరే, ఏది ఏమైనా సరే ఒక అపోజిషన్ పార్టీ సోషల్ మీడియాలో ఇంత బలమైనటువంటి ఒక నెరేటివ్ సృష్టిస్తుంది అనేటువంటి దీన్ని ఈ రోజున వైసీపీ శ్రేణుల్లో ఇది ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపిందనేది అయితే చెప్పాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలకు తగిన సమాధానాలు ఇవ్వాలనేటువంటి దీంట్లోనే మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. ఆయన అధికారికంగా పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా మాట్లాడారంటే కాదు, ఇక్కడే రాజకీయాన్ని గమనించాలి. దీని మీద టీడీపీ చాలా ఆనందంగా ఉంది. ఏమని, చంద్రబాబు నాయకత్వం మీద ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన బాగుంది, పెట్టుబడులు వస్తుండటం, ఆయన నిర్వహణ శైలి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి, ఇది మంచి సంకేతం అని మాత్రం ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయటం సంతోషం అన్నారు. జస్ట్ లైక్ దట్, అంతే. మీరు కావాలంటే జాతీయ మీడియాలో వెరిఫై చేసుకోండి, తెలుగు పత్రికలు కాకుండా. దీని మీద దాన్ని చెలవల పలవలు సృష్టించి చంద్రబాబు నాయుడు గారితోనే కలిసి వెళ్ళడం మనకు మంచిది అంటే, కేంద్రం ఆయనేమో కేంద్రంలో ప్రధానితో మనం కలిసి వెళ్ళడం అని ఎవరైనా హెడ్డింగ్ పెడతారు. కానీ మనం ఆయనతో, చంద్రబాబుతో కలిసి వెళ్ళడం చాలా సంతోషం అనేటువంటి దీంట్లో వాళ్ళ భజన మీడియా పెట్టారు. కానీ మొత్తంగా ఇక్కడ ముగింపు చాలా మీకు బ్రీఫ్గా చెప్తున్నది ఏంటంటే, మోడీ గారి వ్యాఖ్యలు ప్రధానంగా రెండు అంశాలను స్పష్టం చేస్తున్నాయి. చాలా క్లియర్ కట్గా క్లోజింగ్. బీజేపీ సోషల్ మీడియా బలంగా ఉండాలి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నెరేటివ్ని మీరు సమర్థంగా ఎదుర్కోవాలి, నిజాలతో ఎదుర్కోవాలి, ఫ్యాక్ట్స్తో ఎదుర్కోవాలన్నాడు ఆయన. మీరు అవాకులు చెవాకులు పేలండి, నోటికి వచ్చినట్టు మాట్లాడండి అని చెప్పాల. వైఎస్ఆర్సీపీ నెరేటివ్ని నిజాలతో ఎదుర్కోవాలి అని చెప్పని ఆయన బీజేపీ సోషల్ మీడియాకి దిశానిర్దేశం చేశారు. తర్వాత రెండవ పాయింట్, చంద్రబాబు పాలన మీద సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక మార్పుకి సూచిస్తున్నటువంటి ఒక సంకేతంగానే దీన్ని భావించాలి. అదే క్రమంలో ఇక్కడ ఆయన ఈ విధంగా మాట్లాడడానికి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఓటు చోరీ మీద అటు మిథున్ రెడ్డి గళం విప్పటం, ఆ తర్వాత మరుసటి రోజు రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు మాట్లాడటం, ఈ రెండిటికి కూడా లింక్ ఉందా లేదా అనేది మరొక వీడియోలో నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. అది కూడా మీరు వీక్షించండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.